పూర్తిగా రెడీ అయినాక ఇదిగో ఫ్రెష్ కొత్తిమీర అండి ఇలా వేసుకొని ఆపేయాలండి. గ్యాస్లో ఆపేసి దించేయండి. ఇప్పుడు కాకుండా ఈ చేపల పులుసుని రాత్రి తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంచెం మగ్గాలండి. ముక్కకి చేపలు అండమాన్లో దొరుకుతూ ఉంటాయి, కానీ మేము చెరువు చేపని ఈరోజు పులుసుగా పెట్టాలనుకుంటున్నాం. అండమాన్లో సండే స్పెషల్ రెసిపీ చెరువు చేప పులుసు ఇన్ అండమాన్. దీనికి ముందుగా 1 కిలో చేపలు తీసుకుని దీన్ని బాగా కడిగి నార్మల్ కడిగినాక కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా దాన్ని క్లియర్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సఫా చేయాలి. ఉప్పు పసుపు వేసుకొని ఇది బాగా కడుక్కొని ఇప్పుడు ముక్కలు ఏకదం వైట్ కలర్ వచ్చేస్తాయండి. అవి వచ్చాక అవి పక్కన ఉంచుకొని తర్వాత పులుసు తయారు చేసే విధానం. బాగా కడుక్కొని చేపలు తీసుకొని 1 కిలో, దానికి తగ్గట్టుగా 2 ఉల్లిపాయలు తరుముకోవాలండి, కొంచెం టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఐటమ్ ముందుగా కట్ చేసుకొని ఉంచుకొని, ఇది విలేజ్ స్టైల్ అండి. పూర్వం మన విలేజ్లో ఉండేవారు. ముందుగా ప్యాన్ పెట్టుకొని, విలేజ్ స్టైల్ పొయ్యి ఇది మాది. ప్యాన్ పెట్టుకొని దాని మీద మనకు సరిపడా ఆయిల్ కొంచెం వేసుకోనండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ తగినంత వేడైనాక దానిలో కొంచెం జీలకర్ర, గోటా జీర కొంచెం వేసుకోనండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, గోటా జీర, ఆవాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోనండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 వేసుకోవచ్చండి. వేరువేరుగా వేయచ్చు, ఒకేసారి వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదండి. కొంచెం ఇలా కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అదేనండి, ఎందుకంటే మేము డ్యూటీ చేయగా ఇది ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ అండి. ఎందుకంటే మేము సండే కాబట్టి కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్లో మేము చేస్తున్నాం. అందువల్ల మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ఇదే ఇలాగ తాలింపు దగ్గరైనాక తాలింపు ఉడుకుతున్న టైంలో మీకు కొంచెం నేను చెప్తున్నానండి, మేము ఆన్ డ్యూటీలో ఉంటామండి. డ్యూటీ వదులుకొని ఇంత కష్టపడి ఛానల్ నడుపుతున్నాము. దానికోసం మీరు కూడా కొంచెం ఖాళీ చూడకుండా ఛానల్ మొత్తం ఏదైనా రెసిపీ చూసి కొంచెం లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయినాక కొంచెం టమాటా వేసుకోండి. 3 పీసులు టమాటా కట్ చేసుకుంటాను. అన్నంలో టమాటా కొంచెం గట్టిగా ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మెయిన్గా మీకు రావాలి కదండి. కొంచెం స్టాక్ ఉన్నాయి టమాటా వస్తాయి. మొత్తం టమాటా దొరకడం చాలా కష్టం. దాన్ని మీరు ఏమి ఇబ్బంది పడదు. మెయిన్ ల్యాండ్లో అయితే మీరు మొత్తం టమాటా వేసుకోండి. ఎర్రగా ఉండే టమాటా వేసుకోండి. అది ఇలా అయినాక ఇలా అవుతుండగా వేడి నీళ్ళు అయిపోయినాక కొంచెం టమాటా వేసుకోవాలండి. 3 పీసులు టమాటా కట్టుకుంటాను. అన్నంలో టమాటా కొంచెం గట్టిగా ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మెయిన్ ల్యాండ్ మీకు రావాలి కదండి. కొంచెం స్టాక్ ఉన్నాయి టమాటా వస్తాయి. మొత్తం టమాటా దొరకడం చాలా కష్టం. దాన్ని మీరు ఏమి ఇబ్బంది పడదు. మెయిన్ ల్యాండ్లో అయితే మీరు మొత్తం టమాటా వేసుకోండి. ఎర్రగా ఉండే టమాటా వేసుకోండి. అది ఇలా అయినాక ఇలా అవుతుండగా వేడి నీళ్ళు మనం ముందుగానే ఒక చట్నీలో పెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే మా అన్నింటిలో హై స్పీడ్లో ఉంటుంది కొంచెం, ఎందుకంటే లోపల స్టైల్ లెక్క కదా. ఏమాత్రం మాడిపోయే పరిస్థితి వచ్చిందనుకో వెంటనే వేడి నీళ్ళు వేసుకొని మనం కొంచెం దాన్ని కంట్రోల్ చేయొచ్చండి అగ్గిని. ఆ తర్వాత ఇది బాగా అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. ఇది అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మా దగ్గర మిక్సీ లేదండి, అందుకే మేము లోకల్ స్టైల్ పేస్ట్ చేయడానికి మా దగ్గర మిక్సీ లేదండి, అందుకని లోకల్ స్టైల్లో ఇది ఐటమ్తో మేము కొంచెం తురిమి చేసుకున్నామండి. దాన్ని బాగా తీసుకున్నాం. కరివేపాకు కమ్మి మా దగ్గర కరివేపాకు లేదు. అండమాన్లో ఉంటుంది కానీ మేము తేలేదండి ఈరోజు. మీరు కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది వాసన. కరివేపాకు అనేది ఇంపార్టెంట్. చింతపండు తీసుకుని ముందు నానబెట్టాలండి కొంచెం వాటర్లో వేసుకొని. అది బాగా అయినాక వాటర్లో దాన్ని పిసికేసి దానిలో వేయచ్చు. అలాగే కొత్తిమీర కూడా మనకి ఫ్రెష్ కొత్తిమీర అండి మా పెరట్లో అయింది ఇక్కడ కోటర్ దగ్గర సార్, అది తీసుకుని వచ్చాము. అలాగే రేపటి రెసిపీ అండి, మీరు ముందుగానే చెప్తున్నాం, బీరకాయ ఎండ్రాయిల్ అండి. స్పెషల్ రెసిపీ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అది రేపు వస్తుంది. అరే ఇలా కొంచెం పసుపు, కారం వేసుకొని ధనియాల పొడి, వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. దానివల్ల కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అడుగు పట్టకుండా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి.
చేతులు బాగా కడుక్కొని ఈ చింతపండు బాగా దగ్గర చేయాలి, పిండాలండి. ఇందులో ఉంటే చెత్త ఇదంతా మనం టీ జాలితో కొంచెం సఫాయి చేసుకొని మిగతా వాటర్ని అందులో వేసుకోవాలండి. పులుసులో జీలకర్ర పొడి, ఫిష్ మసాలా, ధనియాల పొడి, ఇంకా కావలసినంత కారం అండి. మీరు కొంచెం కారం తెలంగాణ స్టైల్లో తినాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకొని. ఏమంటా ఇక్కడ అండమాన్లో శక్తి అండ్ ఆచి కంపెనీ దొరుకుతాయండి. మన సైడ్ ఎవరెస్ట్ అయితే చాలా బాగుంటాయి, కానీ అండమాన్లో దొరికే ఐటమ్ మీకు అవైలబుల్గా ఉన్నాయి, అవే వేసుకున్నాం. చికెన్ మసాలా కొంచెం వేసుకోనండి. చింతపండు గాలించుకొని వేసుకోనండి. ఇలాగ దగ్గర అయినాక ఇందులో చేప ముక్కలు మెల్లమెల్లగా వేసుకోవాలండి. మెల్లమెల్లగా సైడ్ నుంచి వేసుకుంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అవి చక్కగా మునిగిపోతాయి. తలకాయ తోక అన్నీ వేసేయాలండి ఇందులో. ఎందుకంటే మరి ఫ్రై ఏం లేదు, మొత్తం మేము పులుసు వేసుకుంటాం. ఎందుకంటే మాకు టైం షార్ట్ అండి, టైం లేదు, డ్యూటీకి మళ్ళీ పోవాలి. అలా డ్యూటీ పర్సన్స్ అండి, అదే మీకు చెప్తున్నాం కదా మాటి మాటి. ఖాళీ కూడా ఇంటి దగ్గర వంట చేయడం అనేది నార్మల్ చేసాం, కానీ మేము పని చేస్తూ డ్యూటీ చేస్తూ కూడా ఇలా రెసిపీ మీకు మేము ముందు వస్తున్నాం. అదే మీరు కొంచెం చూడండి, ఆలోచించండి. వేడి వేసేసి కొత్తిమీర బాగా కట్ చేసుకుని, ఇప్పుడు మొదలు ముక్కలు ఉంటాయి కండి లాస్ట్ పీసెస్, అవి ముందుగా వేసుకోరండి. ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అది వేసుకుని, తర్వాత చేపల పులుసు పూర్తిగా రెడీ అయినాక ఇది ఫ్రెష్ కొత్తిమీర అండి ఇలా వేసుకొని ఆపేయాలండి. గ్యాస్లో ఆపేసి దించేయండి. ఇప్పుడు కాకుండా ఈ చేపల పులుసుని రాత్రి తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంచెం మగ్గాలండి, ముక్కకి గ్రేవీ మొత్తం టైట్ పట్టినాక మజా వచ్చేస్తుందండి తిన్నాక. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాకుండా రేపు తెల్లవారి పొద్దున్న చందనంతో చిన్నప్పుడు తినేవాళ్ళండి, అలాగే తింటే ఇంకా ఫుల్ మజా వచ్చేదండి. ఫస్ట్ క్లాస్ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. మరి కొద్దిసేపట్లో ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. కలర్ కోసం మా వాడు కొంచెం కలర్ కాశ్మీరీ లాల్ మిక్స్ చేశాను కొంచెం, ఎందుకంటే కొంచెం సైనింగ్ కలర్ రావాలి. మన షాప్ కాదండి, సైనింగ్తో మతలబు లేదు, మనకి ఓన్లీ టేస్ట్ మతలబు. Thank you for watching. Please subscribe, like, share.